ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడింది. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఎందుకో తెలియదు, ఈ నిమిషం నీతో చెప్పాలి అని వచ్చాను. ఒక తండ్రిగా నన్ను భావిస్తే గనక నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. రేపు గురువారం రోజున పెద్ద అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త నీ వద్దకి రాబోతుంది అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలను తెలుసుకోండి. బిడ్డ, నీతో మాట్లాడాలి అని ఒక తండ్రిగా వచ్చాను. కాదు అని నన్ను బాధ పెట్టవద్దు. నీ సాయి తండ్రి చెప్తున్నాడు అని నమ్మకంతో వింటావు అని నేను భావిస్తున్నాను. చూడు బంగారు తల్లి, జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా. అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము. మన కోసం తెరిచిన తలుపులను చూడకుండా వదిలేస్తాము. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే తల్లి, నీ జీవితంలో నీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి. ఈ సాయి తండ్రిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది అని నేను చెబుతున్నాను కదా. కానీ నువ్వే నమ్మటం లేదు. ఇప్పుడు చూడు తల్లి, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో అవన్నీ కూడా ఏదో ఒక రూపంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ, నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండమ్మా. నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నన్ను పూర్తిగా నమ్మావు కదమ్మా, అలాగే నీకు కావలసింది నన్ను అడిగావు, అది తప్పకుండా ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి మంచి చేసేది ఎవరనుకుంటున్నావు? నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు. ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేసేది నీ సాయి తండ్రే కదా. నీ జీవితాన్ని ఎంతో వరంలా అనుభవించు, అదృష్టంగా భావించు. కష్టసుఖాలను ఇంతవరకు సమానంగా భావించావు కదా. అది నిజంగా తల్లి చాలా అంటే చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా సమానంగా స్వీకరించు. అలాగే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను అని చెప్పాను కదమ్మా. నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాన్నైనా సరే, వస్తువునైనా సరే నీకు తిరిగి ఇవ్వటానికి నీ సాయి తండ్రిని నీ వద్దకు వస్తున్నాను. అలాగే ఇన్ని రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మానేసి నా ముందు కూర్చుని ఎంతగా కన్నీరు కార్చావో, జరిగిపోయిన వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు. కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయనమ్మా. నిజంగా నీకు తోడుగా, నీడగా, రక్షణగా ఉంటాను. అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనక వెలుగుని చూపుతూ, నీతో పాటు నడుస్తూ, నీ కష్టసుఖాల్లో నీ సాయి తండ్రిని నీకు తోడుగా ఉంటున్నానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా దారి కోల్పోయే విధంగా కాకుండా
నా సందేశాలతోటి నీకు ధైర్యాన్ని నింపుతూ నీ అడుగులను వేపిస్తున్నాను. నా సహకారం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని నేను నిరూపించుకుంటున్నాను. మరొక విషయం ఏమిటి అంటే బిడ్డ, ఎప్పుడూ కూడా భయం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిన్ను చూసుకున్నటువంటి నీ సాయినాథుడు నీ కుటుంబాన్ని ఎందుకు విడిచిపెడతానో చెప్పు తల్లి. నువ్వు నా బిడ్డవి, నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా? నీ కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను. ఈరోజు నీతో ఎందుకు మాట్లాడాలి అని చెబుతున్నాను నీకే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఈ కష్టాలతోటి బాధలతోటి విసిగిపోయావు కదమ్మా, ఎంతో బాధపడుతూ ఉన్నావు. అయినా సరే ఎప్పుడూ కూడా నా నామస్మరణ విడిచిపెట్టలేదు. అందుకేనమ్మా బిడ్డ తండ్రిని ఎంతగా నమ్ముతుందో నేను కూడా నిన్ను అంతలా నమ్ముతున్నాను. నీ ముందుకు నేను వస్తున్నాను. ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఉంది అని తెలుసుకోవాలి. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా రక్షణగా ఉంటాడు అని తెలుసుకో తల్లి. ఎప్పుడూ కూడా నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలతోటి ఎంతలా పోరాడావో, ఎంతలా విసిగిపోయావో నాకు తెలుసు తల్లి. అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకి రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నువ్వు కోల్పోయిన నీ ముఖంలోని చిరునవ్వుని మళ్ళీ నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నీ కన్నీళ్లు తుడవటానికి, నీ కష్టాల్లో ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ నా అనుకున్న వారు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదమ్మా. నిజం చెప్తున్నాను తల్లి, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వటం లేదు. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు. అలాగే నువ్వు కొంతమంది కపట వేషధారులను నమ్మి సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు. అలాగే నీకున్న కాస్త ధనాన్ని కూడా పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకున్న ధనం తప్పకుండా నిన్ను చేరుతుంది. ఎవరు నిన్ను ఇడిచిపెట్టినా, ఎవరు నిన్ను బాధ పెడుతున్నా సరే, ఎవరు నిన్ను పట్టించుకోపోయినా సరే, నువ్వు నమ్మినటువంటి నీ సాయినాథుడు నీకు భరోసాగా అండగా ఉన్నాడు అని గుర్తుంచుకో తల్లి. కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా ఇడిచిపెట్టడు. అలాగే నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదా, నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను. నువ్వు నా దేవాలయానికి రావాలి, నీ సమస్యలు చెప్పాలి అని నేను ఎలా అనుకుంటాను? చెప్పు తల్లి, నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను నీ మనసులోనే ఉన్నాను. నీ విషయాలన్నీ కూడా నేను పట్టించుకుంటున్నాను. నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు, నేను వింటాను. నేను నీతోనే ఉన్నాను కదమ్మా, మరలా నా దర్శనానికి వచ్చి నాతో చెప్పుకోవలసిన అవసరం ఏముంది చెప్పు. నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తాను అని చెబుతున్నాను కదా. నువ్వు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు రాలేదు అని, నా ఆలయానికి రాలేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పు. నీ పలుకులు, నీ ప్రార్థన, నీ మాటలు అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నాకు తోడుగా ఉన్నారు తండ్రి, మరి కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మోసం చేసి వెళ్ళిపోయారు. అంటే ధనం ఉంటేనే దగ్గరికి వస్తారా? ధనం లేకపోతే అస్సలు పట్టించుకోరా? ధనం ఉన్నా లేకపోయినా మీరు మాత్రం నన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు బాబా. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా? చూడు తల్లి, నీకు ఎప్పుడూ పదే పదే చెబుతూ ఉన్నాను, నువ్వు సంతోషంగా ఉంటావు అని. నువ్వు కాస్త ఓపిక పట్టు తల్లి, నీ కష్టకాలాన్నంతా కూడా నెట్టివేస్తాను. నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారందరినీ కూడా నీకు దగ్గర చేస్తాను. భగవంతుడు ఏ పరిస్థితి ఇచ్చినా అది మంచిదైనా చెడ్డదైనా సరే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవటానికి అని నువ్వు గ్రహించాలి. ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వారు అనేది. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి అని నీ నుండి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఈ సాయి సందేశాలని పూర్తిగా నమ్మకంతో ఆలకిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తల్లి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి సందేశాలను వింటున్నావు చూడు. నీ ఓపికకి, నీ సహనానికి నేను ఎప్పుడూ కూడా బందీనైపోతాను. నీకున్నటువంటి మంచితనానికి, నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి గట్టెక్కించడానికి నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను. ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నేను ఎప్పుడూ నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎప్పుడూ కూడా నీ నోటితో కానీ మనసుతో కానీ
ఎవరినీ బాధ పెట్టింది లేదు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. ఒకరు బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూడలేవు. నా వల్ల ఎవరూ బాధపడకూడదు బాబా. ఒకరి సంతోషానికి నేను కారణం కాకపోయినా పర్వాలేదు, ఒకరి బాధకి నేను కారణం కాకూడదు అని ప్రతి క్షణము కూడా మనసులో అనుకుంటూ ఉంటావమ్మా. ఆ మంచి మనసే నాకు ఎంతో నచ్చుతుంది తల్లి. నీది ఎంత మంచి మనసైనా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను దిగమింగుతూ బ్రతుకుతున్నావు. చాలా చాలా బాధలు పడుతున్నావు కదా, చాలా కష్టపడుతున్నావు. అయితే తల్లి, ఇక నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ కష్టాలన్నీ కూడా నీ నుండి దూరం అవుతున్నాయి. నువ్వు అనుకున్నవన్నీ కూడా నీకు చేరువవ్వబోతున్నాయి. ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికింది అనుకో. ఎలాంటి పరిస్థితులకి కూడా భయపడవద్దు. ప్రతిరోజు కూడా సందేశ రూపంలో నీకు ధైర్యం చెబుతున్నాను. నీ పరిస్థితులన్నీ, నీ కష్టకాలం, నువ్వు అనుభవిస్తున్న బాధ, దుఃఖం అన్నీ నాకు తెలుసు. వాటన్నిటినీ కూడా దూరం చేస్తాను. అలాగే నువ్వు చేస్తున్న పనులు విజయం రావటానికి నేను సహాయపడతాను. నీ సాయి తండ్రి చెప్పే సందేశాలు వినటం వలన నీకు ఎలాంటి నష్టం జరగదమ్మా. అంతా మంచే జరుగుతుంది. ఇది సత్యం, నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా. నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం ఉంటే చాలు. నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అనుకుంటే చాలు. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు ఏం దక్కాలో, ఏం ఇవ్వాలో నీకు అందించాలని స్వయంగా నేనే వచ్చానమ్మా. ఇక నుంచి ప్రశాంతంగా, ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీ కర్మ దోషాలన్నీ, పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు తెరిచి ఉంచాను. ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో అప్పటికి నీకు చేరుస్తాను. ప్రతిక్షణం నిన్ను కాపాడే నీ సాయి తండ్రికి మరింత దగ్గరవ్వాలి అని ఆరాటపడుతున్నావు కదమ్మా. నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తాను. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆనంద కన్నీరు పెట్టుకుంటావు. ఆ ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకమ్మా. నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి భయం, దిగులు లేదు. నీకు కావలసిన విజయాలు, సంతోషాలు అన్నీ కూడా నీకు అందిస్తూనే ఉంటాను. ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసిపాడేసి, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయా లేదా అనే అనుమానం నీ మనసులో నుంచి తీసేసి, నీకు ఈ రోజు నుంచి ఒక సంతోషకరమైన వార్త, మంగళకరమైన వార్తలు రాబోతున్నాయి. ఇక నుంచి నీ దశ తిరిగింది. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు సకల శుభాలు కలుగుతాయి. నువ్వు కోరుకున్న వాటినన్నిటినీ కూడా నీ ముందు నిలబడతాను. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి. నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారంతో సమానమవుతుంది. ఏం చేసినా సరే అందులో లాభాలు వస్తాయి. నీ చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచాను. నీ చేతికి అదృష్టం అనే ఆభరణం వేస్తున్నాను. కాబట్టి నువ్వు ఏం చేసినా సరే అందులో లాభాలు వచ్చి నువ్వు, నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేలా చేస్తాను. నీకున్న దానిలో ఎదుటివారికి సహాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తూ ఉంటానమ్మా. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు తల్లి. నీ చెడు కర్మంతా కూడా వెళ్ళిపోతుంది అని సంతోషించు. మనసుతో కానీ, మాటలతో కానీ ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు. ఇకపై నీ జీవితంలో సంతోషాలను అనుభవిస్తావు అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నాపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదు అని ఒక తండ్రిగా చెబుతున్నాను. ఎప్పటికీ ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు, ఎవరినీ హింసించవద్దు. ఇకపై మీకు అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తండ్రిగా మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికింది అని మరీ మరీ చెబుతున్నానమ్మా. సంతోషంగా జీవించడానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఆనందానికి ఆహ్వానం పలకండి. మీ జీవితం ఎప్పుడూ కూడా సుఖవంతంగా ఉంటుంది అని మీకు మరీ మరీ చెబుతున్నానమ్మా. అలాగే బిడ్డ, రేపు గురువారం కదమ్మా. గురువారం రోజున నాకు దీపారాధన చేసుకుని నా యొక్క ఈ నామాన్ని 21 సార్లు జపించు తల్లి. అదేమిటి అంటే ఓం సాయీశ్వరాయ నమః, ఓం సాయీశ్వరాయ నమః, ఓం సాయీశ్వరాయ నమః. ఈ నామాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించు తల్లి. నీకు ఎటువంటి కోరికన్నా సరే తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అనేది మన బాబాగారు
మనందరి కోసం మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.